వెల్కమ్ బ్యాక్ టు టిల్లు వ్లాగ్స్ 33. ఇన్ని రోజులు వీడియోస్ అయితే రావట్లేదని చూస్తున్నారు కదా. ఈ కారణాలు అయితే కంటిన్యూ అవుతాయి వీడియోస్. డోంట్ మిస్ దిస్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీకు ఏం కావాలంటే అన్ని వీడియోస్ అయితే మీకు పెడతాను, కామెంట్ అయితే చేసేయండి. మేమైతే పైన కైట్ అయితే ఎగరేసుకుంటున్నాము. ఈ వీడియో టోటల్గా కైట్ గురించి అండ్ మా పైన వెదర్ గురించి చూస్తున్నారు కదా. మా బిల్డింగ్ పైకి అయితే వచ్చేసినాము. ఇదిగోండి కైట్ కిందికి పోయింది, కిందికి పోలే ఇక్కడనే ఉంది. ఇదిగోండి కైట్. మేమైతే కైట్ అయితే ఎగరేసుకుంటున్నాం. నాకైతే వీడియో పట్టుకోవడానికి ఎవ్వరు లేరు కాబట్టి నేనే పట్టుకోవాలి. అవును, కెమెరా పట్టుకోవడానికి. నేను ఆలోచన ఒకసారి అయితే మాది లుక్ చేద్దాం రండి. ఇదిగోండి లోపలికి అయితే వెళ్ళాను. అక్కడ ఒకటి చెట్టు అయితే ఉంది, ఆకు చూపిస్తాను ఆగండి. ఇదిగోండి మంచి క్లారిటీగా మీకైతే కనిపిస్తుంది. ఇది మనకు జూమ్ చేస్తే ఇదిగోండి. ఏమంటారు మమ్మీ ఆ చెట్టుని? రాగి చెట్టు అన్నమాట. ఇంకా అటు సైడు ఇంకొకటి పిచ్చి చెట్టు ఏమో ఉన్నది. ఇదిగోండి మా తమ్ముడు అయితే వచ్చేసినాడు ఫైనల్గా గమ్ తీసుకొని. ఇదిగోండి ఇదైతే ఆకు, దీంతో ఒక డెకరేషన్ అయితే చేస్తారట. అదైతే నేనైతే చేస్తాను అనమాట. ఒక 2 days దాకా వాటర్లో ఉంచాలట, మళ్ళీ తర్వాత బ్రష్ చేయాలట దాన్ని. రియలే. ఇదిగోండి ఈ ఆకు, రే ఆకు. ఇదిగోండి దీన్ని 2 days దాకా వాటర్లో ఉంచి చూద్దాము. మీకైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా. ఇక మా తమ్ముడైతే కైట్ అయితే ఎగరేస్తుండు, చూద్దాం రండి. ఇక టిల్లు వ్లాగ్స్ అంటే మా తమ్ముడి పేరు టిల్లే కాబట్టి మా తమ్ముడే ఉండాలి. బట్ మా తమ్ముడు వస్తలేడు వీడియోస్లలోకి, నేను వస్తున్నా. కృతిక వ్లాగ్స్ అని పిన్ చేస్తా తీయరా. ఓకే మరి నువ్వు ఎందుకు వేస్తలేవు వీడియోస్? సబ్స్క్రైబర్స్ పెరగాల మరి వాళ్ళకి చెప్పు, మరి నాకు చెప్తే ఎట్లా? మరి వాళ్ళు అంత బతలాడతా అంటే కూడా నువ్వు వీడియోస్ ఇస్తలేవంటే ఫైనల్గా ఇదన్నమాట ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండేసేయండి. బాయ్ బాయ్, సీ యూ.